అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరి మయూరీనగర్ నివాసులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. మరి ఈరోజు ఇది జాతీయ పండగ. మన భారతదేశ ప్రజలందరూ కూడా ఇది ఒక మహా పండగగా, ఆనందకరమైన పండగగా జరుపుకుంటున్నాము. మన ఈ రోజున ఆ ఒక్క పండగ జరుపుకోవటం కొరకు, ఈ జెండా పండగ జరుపుకోవటం కొరకే మన అందరూ ఇక్కడికి మరి సమావేశమైనామండి. మరి అలాగే ఈ యొక్క స్వతంత్రం మనకి ఊరికినే రాలేదు. మరి ఎంతోమంది పోరాటాలు, ఉద్యమాలు, మరి త్యాగాలుతో కూడినదండి ఇది. మరి ఈరోజు మన నేటి స్వేచ్ఛ స్వతంత్రాలన్నీ కూడా వారి యొక్క త్యాగ బలాల వలనే మనం ఇలాగ ఈ రోజున సంతోషంగా ఉన్నాము. మరి 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది, ఇది అందరికీ తెలిసినదే. కానీ 1947 ముందు మన యొక్క భారతదేశం పరాయి పాలన ఒక చేతిలోకి వెళ్ళిపోయింది. మరి అది బ్రిటిష్ వారి యొక్క చేతిలో ఉందండి. అంతేకాదు మరి వాళ్ళు ఇక్కడికి 1600వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశంలో ఒక కుట్టు మిషన్ కంపెనీతో చిన్నగా ప్రారంభించి ఇక్కడే పాతుకుపోయి ఇక్కడే సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే వారు కోటలు కట్టుకుని మరి మన యొక్క దేశాన్ని పాలిస్తున్న రాజుల్ని వారి మధ్యలో మరి విభేదాలు సృష్టించి విభజించి పాలించు అనే నినాదంతో వాళ్ళు ముందుకు వెళుతూ మరి ఇక్కడ 200 సంవత్సరాలకు దాదాపు వాళ్ళు ఇక్కడ పాలించారండి. ఆ ఒక్క పాలన మామూలు పాలన కాదు. అన్నిటి మీద కూడా పన్నులు విధిస్తూ మన దేశంలో నివసిస్తూ మరి మన దేశ సంపద, సిరి సంపదలన్నిటి కూడా వాళ్ళ దేశానికి తరలిస్తూ అక్కడ వాళ్ళు వస్తువులు తయారు చేసి మన దేశానికి తీసుకుని వచ్చి మనకే మళ్ళీ వాళ్ళు ఎక్కువ ధరలకు అమ్మేవారు. మరి ఇలాంటి పాలన అండి. ఎందుకంటే ఇక్కడ కంపెనీలు పెడితే మన పిల్లలు ఎక్కడ చదువుకుంటారో, ఎక్కడ ఉద్యోగాలు వచ్చేస్తాయో, ఎక్కడ వెళ్ళి తిరగబడతారో అని చెప్పి వారి దేశాల్లోనే కంపెనీలు పెట్టుకుని వారు పురోగతి జరిపించారండి. ఇలాంటి బానిస బ్రతుకులో మనం బ్రతుకుతున్న సమయంలో ప్రతి వస్తువు మీద మనకి పన్నులు విధించి మనల్ని బాధ పెట్టారు. ఉప్పు మీద కూడా పన్ను విధించారు. అప్పుడే మరి మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం కూడా ప్రారంభమైంది అప్పుడేని. అంతేకాదండి, ఈ యొక్క బాధలన్నీ భరించలేక అనేక మంది స్వచ్ఛందంగా ప్రజలందరూ, నాయకులందరూ కూడా ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి ఎవరికి వారు స్వచ్ఛందంగా మరి ఎన్నో మరి పోరాటాలు చేశారండి. ఆ పోరాటాల్లో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు ఆ దేశభక్తులను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన గుండెల నిండా ఎంతో మరి భారతదేశం యొక్క సంతోషం నిండుతుంది. మరి ఈ భూమి కోసం, ఈ జాతి కోసం, ఈ ప్రజల కోసం ఊరికంబాన్ని సహితం ఆనందంతో ముద్దు పెట్టుకున్న భగత్ సింగ్ లాంటి వారు. అంతేకాదండి, మరి నీ రక్తాన్ని నాకు ఇయ్యి, నేను నీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పిన సుభాష్ చంద్రబోస్ లాంటి వారు. ఎవడు ఆ పొగరు పట్టిన తెల్ల దొరగాడెవడు అంటూ ఎదిరించి మన్నెందర అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు గారు కూడా వచ్చారు. అంతేకాదు, హింస మార్గంలో కాకుండా అహింసా మార్గంలో మరి దేశాన్ని తట్టి లేపి ఆశ్చర్యపరిచిన మహాత్మా గాంధీ లాంటి వారు. అంతేకాదండి, ప్రతి ఒక్క జాతి కూడా మరి సామాజిక హక్కులు కావాలి అని చెప్పి రాజ్యాంగానికి ఒక రూపకల్పన ఇచ్చిన బిఆర్ అంబేద్కర్ లాంటి వారు. ఎంతో మంది, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. ఒక లక్ష్మీ ఝాన్సీ బాయ్ లాంటి వారు, ఇలాంటి వారు ఎంతో మంది మన దేశాన్ని కాపాడుతూ ఉద్యమాలు చేస్తూ పోరాడుతూ ఈ రోజున మనకి ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అంతేకాదండి, సామాన్య ప్రజలు, ఒక పేరు కూడా తెలియని ప్రజలు కూడా మరి స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా పోరాడినట్లుగా చూస్తున్నాము. ఈ రోజున మనం ఇక్కడికి వచ్చామండి. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలండి. అంతేకాదు, ఇలాగ నడుస్తున్న సమయంలో ఈ యొక్క పోరాటం ఇక్కడితోటే ఆగలేదండి. ఇంకా ఏం జరిగిందంటే మన ఇండియాకి, మన దేశానికి ఒక నరమేధం, ఒక చీకటి రోజుని చెప్పొచ్చు. అదే జలియన్వాలా బాగ్ చూశారు కదా. ఇది 1919 ఏప్రిల్ 13వ తారీఖున మరి వైశాఖి పండుగ రోజున సిక్కులందరూ కూడా గోల్డెన్ టెంపుల్ దర్శించుకుని మరి వాళ్ళు అనేక మతాలు వారందరూ కూడా, హిందువులే కాదు, ముస్లింస్లే కాదు, సిక్కులే కాదు, అందరూ ప్రజలు కూడా వచ్చి మరి ఆ ఒక్క పార్కులో వారు కూర్చుని దేశం కోసం వారు మాట్లాడుకుంటున్న సమయంలో మరి నిర్దాక్షిణ్యంగా కూడా జనరల్ డయర్ వచ్చి ఆదేశాలు ఇచ్చి 1650
మీద మరి కాల్పులు జరిపించి మరి 1500 మంది ప్రజలు అక్కడ ఆ పోరాటంలో చనిపోయి, అంతేకాకుండా మరి 2,000కి పైగా ప్రజలందరూ కూడా గాయపడిన వ్యక్తులండి మన వాళ్ళందరూ కూడా. మన పితరులు ఇలాంటి మరి గొప్ప గొప్ప పోరాటాలు చేశారు. మరి అలాగ చనిపోయినప్పుడు ఒక్కసారిగా దేశం అంతా కూడా తట్టి లేచిందండి. ఇది పాలన, ఇది రాక్షస పాలన. ఇలాంటి పాలన మన ఇండియాలో ఉండకూడదు. వీళ్ళు వరుస వచ్చి మనల్ని మన మీద పెత్తనం చేస్తున్నారని చెప్పి నాయకులందరూ, ప్రజలందరూ ఒక్క తాటి మీదకి వచ్చారండి. ఒక్క తాటి మీదకి వచ్చి అప్పుడే డూ ఆర్ డై, ఫిట్ ఇండియా అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారండి. ఇది 1942లో స్టార్ట్ అయింది ఈ యొక్క ఉద్యమం. ఈ ఉద్యమం ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచారు. దీనికి అర్థం ఏంటో తెలుసా? డూ ఆర్ డై అంటే సాధించు, లేకపోతే దేశం కోసం చచ్చిపో. అంతేగాని ఈ బానిసత్వపు యొక్క సంఖ్యల చేతిలో మాత్రం మనం ఉండకూడదు. మనం బయటికి రావాలి అని నినాదాన్ని ఇచ్చారండి ఆ రోజున. మరి వాళ్ళందరూ కూడా అలాంటి పోరాటాలు జరుపుతూ ఇంకా ఎన్నో పోరాటాలు వాళ్ళు జరుపుతూ వచ్చారు. వచ్చిన తరువాత డ్వార్డై జరిగిన ఈ యొక్క 42వ సంవత్సరం తరువాత 5 సంవత్సరాలకి మనకి విడుదల, స్వతంత్రం, స్వేచ్ఛ బ్రిటిష్ వారి యొక్క చేతిలోంచి మనం బయటకు వచ్చాము. వాటిని తరిమి కొట్టగలిగాము. ఈ రోజున మనం స్వతంత్రులుగా ఉన్నామంటే ఈ యొక్క మహా నాయకుల యొక్క పోరాటాలు, స్త్రీలే కాదు, పురుషులే కాదు, పిల్లలే కాదు, పెద్దలే కాదు, ప్రతి ఒక్కరూ కూడా మన దేశాన్ని కాపాడటానికి వారికి చేతనైనంత మట్టికి వారు పోరాడారండి. ఇది మామూలు పోరాటం కాదు. అలాంటి సమయంలో అలా వచ్చి వారు పోరాడిన వల్ల మనం ఈ రోజున విడుదల పొందుకుని ఈ రకంగా మనం జీవిస్తున్నామండి. నిజంగా మరి ఈ రోజున వాళ్ళని తరిమి కొట్టిన తరువాత ఈ రోజున మన ప్రగతి, ఆ రోజున ఉన్న మన దేశానికి ఈ రోజున ఉన్న ఈ ప్రగతికి చూసినట్లయితే మన దేశము ఎంతో గొప్పగా మరి ఉన్నతమైన స్థితిలో మనం నిలబడ్డాము. మన పిల్లలు మరి శాస్త్రవేత్తలుగా ఉండి ఈ రోజు చంద్రుని దాకా కూడా వెళ్ళొచ్చారండి మన ప్రగతి. అంతేకాదు మరి నాణ్యమైన వైద్యం, మంచి చదువులు చదువుకుని దేశవ్యాప్తంగా సేవలు చేస్తున్నారు మన పిల్లలు. అంతేకాదు మన దేశాన్ని కంటికి కన్ను పాప వలె కాపాడుతూ, రెప్ప పడకుండా కాపాడుతూ మన సైన్యం మన సరిహద్దుల్లో ఉన్నారు మన పిల్లలే. అంతేకాదు ఏ చదువు కోసం మనం బానిసలుగా అయిపోయి ఆ చదువు లేక బాధపడ్డామో ఈ రోజున మన పిల్లలు చదువుకుని అగ్ర దేశాల్లో, అగ్ర స్థానంలో, మంచి మంచి కంపెనీల్లో మరి నిమగ్నమై మన పిల్లలు ఉన్నారు. ఇదంతా కూడా వారు చేసిన ఒక్క ఫలమేనండి. మనం ఈ రోజు ఇలా జీవిస్తున్నామంటే ఇది నిజమైన స్వతంత్రం అంటే అదండి. కానీ ఈ రోజున తెలిసి తెలియని వ్యక్తులు కొంతమంది అయితే దేశం నాకేమిచ్చింది అని అడుగుతున్నారు. అది తప్పండి. ఎప్పుడు కూడా దేశం నాకేమిచ్చిందని ఎవ్వరూ అడగకూడదు. దేశం మనకి చాలా ఇచ్చింది. దేశానికి నువ్వేమిచ్చావు, మనమేమిచ్చాము అని మనం అనుకోవాలి. మరి వాళ్ళందరూ పోరాటం చేశారు. అలాగ పోరాటం చేయాలా? దేశం దగ్గరికి వెళ్ళి మనం చివరిలోకి వెళ్ళి కాపలా కాసిన వాళ్ళే దేశభక్తులా అని మనం అనుకోకూడదు. నిజంగా అది దేశభక్తే. కానీ నిజమైన దేశభక్తి అంటే ఈ రోజున నిజాయితీగా మనం ఉండాలి, నిజాయితీగా మనం పన్నులు కట్టాలి, మన చట్టాలని గౌరవించాలి, మన నాయకుల్ని గౌరవించాలి, మన చుట్టూ ఉన్న ప్రజలని కలుపుకుంటూ మనం వెళ్ళాలండి. ఇది నిజమైన దేశభక్తి. అంతేకాదు మన ఒక గ్రామాన్ని మరి అడాప్ట్ చేసుకున్నా, ఒక బిడ్డని అడాప్ట్ చేసుకున్నా, ఒక మొక్క నాటుతున్న వ్యక్తి కూడా దేశభక్తుడేనండి. స్వచ్ఛందంగా ఏ సేవ, స్వచ్ఛ భారత్ లాంటి ఏ సేవ చేసినా కూడా ఇది దేశభక్తే. ఇది నిజమైన దేశభక్తి. దేశభక్తి అంటే ఇలాగ ప్రసంగాలు చేస్తే దేశభక్తి రాదండి. చిన్న చిన్న పనుల ద్వారా ప్రతి రోజు కూడా మనం దేశభక్తిని చాటాలి. ఒక్క రోజు వచ్చి జెండా ఎగరేసి వెళ్ళిపోతే నిజమైన దేశభక్తి కాదు. మన యొక్క మరి హృదయంలో దేశభక్తి ఉండాలండి. ప్రతి పనిలో కూడా మనం చూపించాలి. మనమున్న గ్రామంలో, మనమున్న వీధిలో మన దేశానికి మనమేం చేసామంటూ ఉంటూ నాదే అనుకోకుండా అందరికీ సహాయపడుతూ, అందరినీ కలుపుకుంటూ ఐక్యతతో మనం ముందుకు వెళ్ళాలండి. ఇదే నిజమైన దేశభక్తి. మరి ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారత్ని, నిలపరాని జాతి నిండు గౌరవము అని చెప్పిన దేశభక్తి గీతాలలో ఉన్న సారాంశం
సారాంశాలను మన హృదయాల్లో నింపుకుంటూ మనము నడుస్తూ అనేక మందిని నడిపిస్తూ భావి భవిష్యత్తు తరాలకి చాటి చెప్తూ ముందుకు వెళదామండి. ఇంతవరకు నా ప్రసంగం విన్నందుకు, మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. సన్విత వ్లాగ్స్ మెంబర్స్ అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.